టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ డే 1 రివ్యూ చూద్దాం. ఇంతకుముందు వచ్చేసి సెకండ్ సీజన్ ఒక రివ్యూ చేశాను. ఇప్పుడు టోటల్ డే 1 రివ్యూ చేద్దాం. డే 1లో వచ్చేసి స్టార్టింగ్లో జైస్వాల్ వచ్చేసి 58కి అవుట్ అయ్యాడు. 107 బాల్స్, ఇందులో 10 ఫోర్స్, ఒక సిక్సర్ ఉంది. తన్ని ల్యామ్ డోన్ అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ వచ్చేసి 46 అవుట్ అయ్యాడు ప్లస్ ఫోక్స్. నెక్స్ట్ వచ్చేసి సాయి సుదర్శన్ ముందు గిల్ అవుట్ అయ్యాడు. 12కే అవుట్ అయ్యాడు. తన్ని స్ట్రోక్స్ ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. నెక్స్ట్ రిషబ్ పంత్ వచ్చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. తనకి ఏదో ప్రాబ్లం ఉండి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు, నొప్పి ఉందని చెప్పి. 12కే రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 37కి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 37 కొట్టాడు ఆ 48 బాల్స్. నెక్స్ట్ జడేజా క్రీజ్లో ఉన్నాడు. సుదర్శన్ వచ్చేసి 61కి అవుట్ అయ్యాడు. ఇట్లా హాఫ్ సెంచరీస్ వచ్చేసి ఇద్దరు చేశారు, జైస్వాల్, సుదర్శన్ 61లో 7 ఫోర్స్ కొట్టాడు. ఇప్పుడు వచ్చేసి క్రీజ్లోకి రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్ ఇద్దరు 19 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇట్లా మన టోటల్ స్కోర్ వచ్చేసి 264 ఫర్ 4 చేశారు ఆఫ్ 83 ఓవర్స్. రన్ రేట్ వచ్చేసి 3 రన్ రేట్ ఉంది. ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయింది ఇండియా. లో వికెట్స్ వచ్చేసి క్రిస్ వోక్స్ 1 వికెట్ తీసుకున్నాడు. బెన్ స్టోక్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు. లియామ్ డాసన్ వచ్చేసి 1 వికెట్ తీసుకున్నారు. చూడాలి సెకండ్ డే ఎలా ఆడతారు. జడేజా, షార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్లో ఉన్నారు. 300 అబోవ్ చేస్తారో లేదో చూడాలి. ఇప్పుడైతే 264 కొట్టారు. 300, 350, 400 అయితే అవుతాయి కదా రోటే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ అండ్ మూవీ రివ్యూస్.